హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ ఫ్రై. చాలా రుచిగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ ఫ్రై ఎలాగ ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ని చూద్దామండి. నేను ఇక్కడ ఈ గుత్తి వంకాయ ఫ్రై కోసము 1/2 కిలో నల్ల వంకాయలను తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రీన్ వంకాయలను కూడా వాడచ్చు. వంకాయలను 2 ప్రక్కల ఘాట్లు పెట్టుకొని మనం మసాలా వంకాయకు ఎలాగా కట్ చేస్తామో ఆ విధముగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉంచండి. ఇప్పుడు ఈ వంకాయ ఫ్రై కోసము స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పును, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా కొంచెం వేగినాక 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసి ఫ్రై చేయండి. చివరగా 10 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేయండి. ఈ దినుసులు ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన దినుసులను మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బెల్లము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. మనకి మసాలా కారం రెడీ అయిపోయిందండి. వంకాయలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి వంకాయలు మెత్తపడేంత వరకు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెత్తపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని వంకాయలను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. వంకాయలు చల్లారినాక మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా కారంను వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని వంకాయలను స్టఫింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకును వేసుకొని కొంచెం ఇంగువ, 1 నిమిషం పాటు తాలింపును వేగనివ్వాలి. వేగిన తాలింపులోకి మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక స్టఫ్ చేయంగా మిగిలిన కారంను పైన చల్లుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా పప్పు సాంబార్లో కూడా సూపర్ కాంబినేషన్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాతో కూడా షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ.